జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాణహాని ఉంది అని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణహాని ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే ప్రజలు కాపాడుకునే పరిస్థితి అయిపోయింది కదండి. ఇంతకుముందు 5 ఏళ్ల పాలనలో ఇంతకుముందు ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ప్రజల మధ్య తిరగకుండా పరదాలు వేసుకొని తిరిగారు. ఇవాళ రోజున ఏదన్నా ర్యాలీగా ఏదన్నా కార్యక్రమానికి వెళ్తా ఉండంటే కూటమి ప్రభుత్వం సెక్యూరిటీగా వేస్తూ ఉండంటే కావాలని సెక్యూరిటీని కూడా కాలదన్నేసి గ్రామాన కార్యకర్తలని అంటేసుకొని ఆయన జనంలో మధ్యలో అసలు దూసుకొని వెళ్ళిపోతున్నారు. ఆయనకి ఏంటంటే ఒక Z+ కేటగిరీ అనేది మాజీ ముఖ్యమంత్రి ఆయనకి ఇవ్వాల్సిందైతే ఉంది. బట్ ఆయన తీసుకునే నిర్ణయాలు ఇటువంటివి తీసుకుంటున్నారంటే ప్రజల్లోకి అట్లా దూసుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు సబబు? కోడికత్తి విషయంలో కానీ లేదంటే గులకరాయి విషయంలో కానీ మొత్తం డ్రామా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఇవాళ రోజున. పవన్ కళ్యాణ్ రెడ్డి చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్గా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా గ్యాప్ తర్వాత వాళ్ళు పిఠాపురం సభలో అనుకుంటాను ఆవిర్భావ దినోత్సవం తర్వాత ఆయన కొద్దిగా స్ట్రాంగ్గా మాట్లాడింది మొన్నే. ఏంటి స్పీడ్ పెంచారా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న మార్కాపురంలో మాట్లాడారు వార్నింగ్లు. ఓకే, అంటే కూటమి పాలన సంవత్సరంలో కూడా ఏంటంటే జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వం ఎప్పుడు కూడా నాయకులు కానీ మాట్లాడుతున్నట్టు కానీ ప్రశ్నిస్తున్నట్టుగా కానీ లేకుండా కేవలం వ్యక్తిగత విషయాల మీద వ్యక్తిగతంగానే వెళ్తున్నారు. కానీ వీళ్ళు దానికి సంబంధించి ఎదురుదాడి అయితే చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసుకుంటూ ఉండంటే గత ప్రభుత్వం తాలూకు ఇంతకుముందు వాళ్ళు చేసిన డ్యామేజ్ ఏదైతే ఉందో రోడ్ల దగ్గర నుంచి కానీ ప్రభుత్వ పరిపాలన దగ్గర నుంచి కానీ వాళ్ళు ఫైల్స్ కాల్ చేయడం కానీ ఏదన్నా కానీ ప్రతి ఒక్కొక్కటి బయటికి రావడం, వాళ్ళకి సంబంధించి వాళ్ళ కింద చేసిన నాయకులు ఇవాళ రోజున అధికారులు కానీ వాళ్ళు జైల్లోకి వెళ్ళడం, ప్లస్ దానికి తోడు వాళ్ళు ఇట్లాగా వ్యక్తిగతంగా దూషించడం, కొంతమంది పేరు నాని లాంటి వాళ్ళు లేదంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం, లోకేష్ గారిని టార్గెట్ చేయడం, ఇదంతా చూసుకుంటా ఉండంటే వాళ్ళకి సమాధానం అనేది అట్లాగే ఉండాలి. మనం ఎట్లాగ ఉంటుందంటే నాయకుడు అనేవాడు 10 మంది కాదు 1,00,000 మందికి ఆదర్శంగా నిలబడాలి. అట్లాంటప్పుడు ఆ రప్ప ఫ్లగ్గడ్లు తీసుకొని వెళ్ళినప్పుడు మాట్లాడడం కానీ లేదంటే దానికి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏదో సినిమా డైలాగులు పెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళ కార్యకర్తల్ని మద్దతు తెలుపుకొని వాళ్ళకి అట్లాగా సపోర్ట్గా మాట్లాడడం కానీ ఇవన్నీ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో వాళ్ళు మాట్లాడేది ఏంటంటే వాళ్ళు తీరు మార్చుకోమని చెప్పేసి చెప్తున్నాం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకు కూడా ఒకసారి ఆలోచించండి. ఓకే, లక్ష్మణ్ ఏంటి మీ ముందున్న అనుమానాలు ఏంటి? ఎందుకు సడన్గా మళ్ళీ దీన్ని తీసుకొస్తున్నారు కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి జనాల్లోని? ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు సార్, క్రిస్టల్ క్లియర్గా కనబడుతోంది. సోదరులు ఇందాక కేఎస్ ప్రసాద్ గారు చెప్తున్నట్టుగా కోడికత్తి దాడి జరిగినప్పుడు ఏ రకంగా అయితే వీళ్ళు ఆడిన డ్రామా నిన్న ఏపీ వెంకటేశ్వరరావులో ఏ రకంగా అయితే ఆయన కలిసారు ఇంటికి వెళ్ళి దాటదనం అయింది. అలాగే గులకరాలతో కొట్టిన వ్యక్తులు ఇంటికి వెళ్ళి కూడా ఏపీ వెంకటేశ్వరరావు వెళ్ళి పరామర్శించి వాళ్ళతో ఏదో మాట్లాడాడు. ఇవన్నీ కూడా తెలిస్తే ఏమర్థమవుతుందో అంటే క్రిస్టల్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది అర్థమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 9వ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాలెంకి వెళ్ళడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. మామిడి రైతులని మామిడి మార్కెట్ దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి, వాళ్ళకి గిట్టుబాటు ధర రావాలని. ఇదేమన్నా ఇచ్చారండి షరతులు? 500 మందే ఉండాలంట మార్కెట్ దగ్గర, ఎలిఫేడ్ దగ్గర 30 మందే ఉండాలంట. అంటే మీరు 500 మందే ఉండాలి, హెలికాప్టర్ ధర 30 మంది ఉండాలి అని మీరు చెప్పిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కూడా మీ Z+ కేటగిరీ భద్రత కల్పిస్తున్నాం, రోప్ పార్టీలు పెడుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం పెడతా ఏంటి? కానిస్టేబుల్ పెడుతున్నాం ఎక్కడ కూడా Z+ కేటగిరీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారా ఎవరన్నా? ఏమండి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా Z+? సార్ Z+ గా అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అవునండి, మోడీ గారు మీకు బాగా తెలిసిన ఆయనే కదా, ఒక అప్లికేషన్ పెట్టమనండి, అమిత్ షాకి పెట్టండి, ఆల్రెడీ ఉన్నట్టున్నది కదా ఆయనకి. బాధ్యత తీసుకోవాలి కదా సార్, ఎస్కార్ట్ ఇవ్వాలి కదా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మినిమం సెక్యూరిటీ ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత వేలల్లో లక్షల్లో జనాలు వస్తారు. సార్ నేను ఇందాక మీకు చెప్పిన మాట అదే, ప్రభుత్వం ఇస్తున్న సెక్యూరిటీ కన్నా మించి గ్రామాన కార్యకర్తల్ని వెంటేసుకొని జనం మధ్యలోకి వెళ్ళిపోవడము ఆయనకి ప్రాణహానిగానే ఉంటది. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం ఇక్కడ రక్షణ కల్పించట్లేదు అన్న మాట అయితే అవాస్తవం. ఎంతవరకు ఇస్తారు అది మీరు గుర్తుపెట్టుకోవాలి, దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడండి. కేవలం ప్రభుత్వం మీద మీరు దుమ్మెత్తిపోయడం అనేది సబబు కాదు. అది కాదు. ఇక్కడ Z+ ఉన్న వాళ్ళు బేర్ మినిమం 15 days ప్రయర్ నోటీస్ విత్ రెస్పెక్ట్ టు SP ఐజీలకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే
మీరు అన్నట్టు వేల మందిని పోలీసులు డిప్లాయ్ చేస్తారు. ఉదాహరణకే అనంతపూర్ పర్యటనలో రాప్తాడికి దగ్గర 1200 మందిని ఇచ్చారు. కానీ 900 పైచీలు కన్నా ఓన్లీ హైవేలు పికెటింగే ఇచ్చారు. నేను సత్యనపల్లి కూడా 5 డిఎస్పీలు 2 ఎస్పీలు ఇట్లతో భయంకరమైన ప్రొటెక్షన్, కానీ ఓన్లీ హైవేలు బ్రేక్ చేయడానికి. ఇప్పుడు ఈ ప్రయర్ నోటీస్లో చిత్తూరులో రోప్ పార్టీ అండ్ దాని తదనంతరం ప్రసాద్ గారు మీ మాటకు నేను అడ్డం వచ్చాను. తాడేపల్లి నుంచి సత్యనపల్లి వరకు రావడానికి 2 hours టైం పట్టుద్ది. అవును, కానీ ఆయన ఏ విధంగా వెళ్ళారు? అది హైవే మీదే కదా, మీరే ఒప్పుకున్నారు. పోలీస్ సెక్యూరిటీ అనేది హైవే మీద ఇచ్చారు, మాకు ఎక్కడే ఇవ్వలేదు అని చెప్పేసి. పోలీస్ సెక్యూరిటీ కాదు, పోలీస్ సెక్యూరిటీ పికెటింగ్లు పెట్టారు, అంటే జనాలు నిలువరించడానికి. అదే జనాలు నిలువరించి మరి ఆ జనాలు నిర్వహించేటప్పుడు అంబటి రాంబాబు గారు లాంటి వాడు బారికేడ్ అని చెప్పేసి ఎందుకు తోసిపుచ్చుకొని బయటకు తర్వాత విషయం అండి. నేను అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకటి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి తప్పిదం అనేది అక్కడ జరిగింది, అది మీరు ఒప్పుకొని తీరాలి. కాదు, మీరు అది ఒప్పుకొని తీరాలి అంతే. పక్క నుంచి జనాలు వెళ్తున్నారు. ఆయనతో డిస్కస్ చేయండి లక్ష్మణ్ మాట. అది లక్ష్మణ్ వర్మ గారు, రేపు చిత్తూరు జిల్లా పర్యటనతో తెలిసిపోద్ది సార్. జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఖచ్చితంగా ఉంటే మాత్రం వీళ్ళు మళ్ళీ గతం ఎలాగైతే చేశారో అలాగే చేస్తారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి థ్రెట్టింగ్ లేదు, జగన్మోహన్ రెడ్డిని ప్రొటెక్షన్ చేస్తామంటే ఖచ్చితంగా ఈ Z+ కేటగిరీ